వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. సో మనం 360 డిగ్రీస్ అనాలిసిస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుంటూ సబ్జెక్ట్ని ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకుంటున్నాం. సో మొదటిగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కంటిన్యూస్గా వీడియోస్ పెడతా ఉన్నాం. అవకాశం ఉన్నప్పుడు 2 వీడియోలు పెడతా ఉన్నాం. తర్వాత మీరు మంచి మంచి టాపిక్స్ని, మీరు బర్నింగ్ ఇష్యూస్ని తీసుకొని నేను డీల్ చేస్తా ఉన్నాను కాబట్టి మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. సో మీరు నచ్చితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మీకు ఏమనిపిస్తే అలాగా కామెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. రైట్, మనకి ఆల్రెడీ ఆత్మ నిర్భర భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను నేను. దాంట్లో భాగంగా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని భారత ప్రభుత్వం 2020 మే 12న అనౌన్స్ చేసింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆత్మ నిర్భర భారత్ అభియాన్ స్కీమ్ కింద ఇది 20 లక్షల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు అని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి 13వ తారీఖున ఇమ్మీడియట్గా ఆత్మ నిర్భర్ స్టార్ట్ చేసిన తర్వాత 13వ తారీఖు, 14, 15, 16, 17 ఇలాగా 5 రోజులు మనకి ఈ 20 lakhs రూపీస్ ఎలా ఖర్చు పెడుతున్నామో, ఏ స్కీమ్స్కి పెడుతున్నాం అనేది ఇచ్చింది. వీటన్నిటిని మనం ఏమంటామంటే ఆత్మ నిర్భర 1.0, 2.0, 3.0, 4.0 తర్వాత వచ్చరికి 5.0 అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. రైట్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఉంటుంది అనమాట. fib.nic.in అని లాగిన్ అయితే మీకు అక్కడ డేట్ ఉంటుంది. ఆ డేట్ వారీగా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు 13వ తారీఖుకి సంబంధించి ఉన్న అంశాలు ఏంటనేది మనం చెప్పుకున్నాం. తర్వాత ఈరోజు మనకి దేనికి సంబంధించిన సార్ అంటే ప్రధానంగా మనము 16వ తారీఖున అంటే శనివారం రోజున మనకి ఎఫ్ఎం గారు కొన్ని వాగ్దానాలు చేశారు. సో దీని ప్రధానంగా ఈరోజు ఏం చేశారనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఏం చేశారు సార్ అంటే మనకు చూస్తూ ఉంటే ఇక్కడ చూడొచ్చు, మనం ప్రైవేటు పదం చేసుకుంటూ వస్తున్నారు. బొగ్గు నుంచి విమానం వరకు అని చెప్పేసి 8 రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పేసి మనకి 5.0లో ఇవిడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. 4.0లో రైట్. ఇకపోతే మనకి ప్రధానంగా చూస్తూ ఉంటే ఎన్ని అంశాలు అన్నప్పుడు ఇక్కడ 8 అంశాలకు సంబంధించి దీన్ని ఏమంటామంటే నింగి నుంచి నేల వరకు అంటారు. నింగి అంటే విమానయానం అని, నేల అంటే బొగ్గును నేల నుంచి తవ్వుతారు. విమానయానం అనేది నింగిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. నింగి నుంచి నేల వరకు మొత్తం ప్రైవేటు పదం చేసింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వం ఏమని పేరు పెట్టింది సార్ అంటే స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అని పేరు పెట్టింది. చాలా ఇంపార్టెంట్ మనకిది, స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అని చెప్పేసి పేరు పెట్టింది. ఎందుకు సార్ అంటే COVID-19తో అవర్ ఇండియన్ ఎకానమీ సాజింగ్ అంటారు, అంటే చాలా బలహీనపడిపోయింది. ఈ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ ఈజ్ బూస్ట్ ఫర్ ది సాగింగ్ ఎకానమీ అని చెప్పేసి ఒక పదాన్ని వాడారనమాట. అంటే ఈ COVID-19 వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలోకి తీసుకొచ్చి స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. మనకి ఇప్పటి వరకు 2 రకాల రీఫార్మ్స్ మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి సార్ అంటే ఏంటంటే మనకి 1991లో ఎకనామిక్ రీఫార్మ్స్ వచ్చాయి, ఆర్థిక సంస్కరణలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చరికి ఇప్పుడు 2020లో ఏం చేసుకొస్తున్నారంటే స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అనేది తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే స్ట్రక్చర్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు అంటారు. ఏంటి నిర్మాణాత్మకమైన మార్పులు సార్ అంటే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ దేని మీద అయితే నిలబడి ఉన్నదో ఆ పునాదులు మొత్తాన్ని మార్పులు చేస్తూ ఉన్నారు. రైట్, పునాదిని మార్చేస్తూ ఇలాగా మార్పులు చేశారు కాబట్టి దీన్ని స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అని చెప్పేసి చెప్పుకున్నారు. ఇక ఏమేమి అంశాలు చెప్పుకున్నారంటే ప్రధానంగా దీన్ని మనకి ఒక్కసారి చూద్దాం ఇక్కడ. సో ఈరోజు నేను ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నానంటే చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే మనకి 8 అంశాలని మేము ప్రైవేట్ పదం చేస్తున్నామని చెప్పారో ఎఫ్ఎం గారు, వాటన్నిటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఒక సింపుల్ ట్రిక్ అనేది చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నేషనలైజేషను, ప్రైవేటైజేషన్ అనే పదాలు మనం వింటూ ఉంటాం. నేషనలైజేషన్ పదం లేదులే, మీకు అర్థం కావడం కోసము, ప్రైవేటైజేషన్ అర్థం కావడం కోసము నేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. కొన్ని అంశాలని లిబరలైజ్ చేస్తున్నామన్నారు, కొన్ని అంశాల్లో ఎఫ్డిఐలు పెడుతున్నామన్నారు, ఇంకొన్ని అంశాలు ఏమన్నారు సార్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్తున్నారు. చివరికి అన్నిటిని కంపేర్ చేసి దీంతో వైండప్ చేస్తాను.
రైట్, చూద్దాం వన్ బై వన్ ఏంటో. ఇక్కడ చూద్దాం ఏమే అంశాలు ఇక్కడ మనం నేర్చుకుంటాం సార్ అంటే, ఒక్కొక్కసారి అన్ని చదువుతాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఒకటి బొగ్గు, కోల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వచ్చరికి మైనింగ్ అంటాం, గనులు. నెక్స్ట్ వచ్చరికి విమానయానం, ఏవియేషన్, సివిల్ ఏవియేషన్, రక్షణ రంగం, డిఫెన్స్, విద్యుత్, పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ, సామాజిక మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతరిక్షం, స్పేస్, అణుశక్తి, అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. దీంట్లో మొత్తం 8 అంశాలను ప్రైవేట్ పరం చేస్తున్నా అన్నప్పుడు ఈ 8 మొత్తం ప్రైవేట్ పరమే అయినప్పటికీ ఇక్కడ కొన్ని టెర్మినాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడే క్వశ్చన్ తీస్తాడు. బొగ్గుని ఉత్పత్తికి సంబంధించి ప్రైవేటు సంస్థలకు ఇస్తారు. ప్రభుత్వ గుత్తాధిపత్యం అనేది ఉండదు ఇంకా, అంటే ప్రభుత్వ గుత్తాధిపత్యం లేకుండా ప్రైవేట్కి ఇస్తున్నారు. ఇది బొగ్గు కొన్నప్పుడు ప్రైవేట్ చేతిలోకి వెళ్ళింది, జాగ్రత్తగానండి. గనుల చరికి అన్వేషణ కొరకు, ఉత్పత్తి కొరకు ఏం చేస్తున్నారు సార్ అంటే లిబరలైజేషన్ చేస్తున్నారు. దీన్ని లిబరలైజేషన్ అంటారు. వైమానిక యానానికి సంబంధించి ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేది మనం చూడొచ్చు. వైమానిక యానం అనేది ప్రైవేటైజేషన్ అనేది మనం చూడొచ్చు. రక్షణ రంగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇదేంటిది ఎఫ్డిఐలు అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. విద్యుత్ సంబంధించి దేశవ్యాప్తంగా లేదు, ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతాలు, అది కూడా ఏంటంట ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. సామాజిక మౌలిక వసతులు, సోషలాజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఇక్కడ ప్రైవేట్ రంగాన్ని ఇస్తున్నారు. దీనికోసం కొంత నిధిని కూడా ఏర్పాటు చేసి ఆ నిధిని 20% నుంచి 30% పెంచినట్టుగా మనం చూస్తూ ఉన్నారు. అంతరిక్ష రంగంలో స్పేస్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రైవేట్ రంగం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అణుశక్తి, అటామిక్లో మనకి పీపీపీ కనిపిస్తుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. చూడండి, వాడిన పదం మాత్రం ప్రైవేటే, కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న పదాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి ఇది కొంచెం భిన్నంగా ఉంది. అణుశక్తి రంగం అనేది పీపీపీ కనిపిస్తుంది, పబ్లిక్ ప్రైవేట్షిప్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి మైనింగ్ వచ్చరికి లిబరలైజేషన్ కనిపిస్తూ ఉంది. డిఫెన్స్ వచ్చరికి ఎఫ్డిఐ కనిపిస్తూ ఉంది. ఇంకా మిగతా అన్నీ కూడా ప్రైవేటైజేషన్ పదం కనిపిస్తూ ఉంది. అంటే ఇలా సింపుల్గా చెప్తాం. మొత్తం 8 అంశాలను మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఒక అంశం ఏంటంటే ఎఫ్డిఐ కిందికి వస్తూ ఉంది. మరొక అంశం ఏమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకుంటాం. మరొక అంశం ఏంటి సార్ అంటే లిబరలైజేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం, లిబరలైజేషన్. ఇక మిగతా అంశాలన్నీ కూడా మనకి ప్రైవేట్ కిందికి వస్తూ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ కిందికి వస్తాను. ఇట్లాగా క్వశ్చన్స్ ఇలా పడతాయి మనకి. సో దేన్ని మనం ఎఫ్డిఐలకి ఇచ్చాము, దేన్ని పబ్లిక్ ప్రైవేట్షిప్కి ఇచ్చాము, దేన్ని లిబరలైజేషన్కి ఇచ్చాము, దేన్ని ప్రైవేటైజేషన్కి ఇచ్చాము అనేది చాలా. మొత్తానికి ప్రైవేటైజేషన్ అంటారు కానీ చిన్న తేడా ఉంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం సార్ అంటే టెర్మినాలజీ ఏంటో మనం 1 by 1 స్టడీ చేసుకుందాం. టెర్మినాలజీ అయిపోయిన తర్వాత చివరిలో ఒక ట్రిక్ చెప్తాను మీకు, అది గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా 8కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడెక్కడ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకొచ్చున్నారు అవన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెంబర్ 1 ఏం చేద్దాం సార్ అంటే ఫస్ట్ ప్రైవేటైజేషన్ తీసుకుందాం. కంటిన్యూషన్ వద్దాం, మనం ప్రైవేటైజేషన్ తీసుకుందాం. సో ప్రైవేటైజేషన్ అర్థం కావాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేద్దామంటే నేషనలైజేషన్ అనేది కొంత కాన్సెప్ట్ చెప్పుకుందాం. జాగ్రత్తగానండి, ఇది మీకు ఎకానమీలో మనకి పనికి వస్తుంది. ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట మనకి. నేషనలైజేషన్ అంటారు, తర్వాత వచ్చరికి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి 2 అంశాలు చెప్తూ ఉంటాం. ఇక్కడ నేషనలైజేషన్ అంటే ఏంటిది, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి సార్, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. నేషనలైజేషన్ అంటే ఇక్కడ ఓనర్ ఎవరు సార్ అంటే పబ్లిక్ నథింగ్ బట్ గవర్నమెంట్ అంటారు. ఓనర్ ఎవరు, ఇక్కడ గవర్నమెంట్ ఉంది. ప్రైవేట్లో ఓనర్ ఎవరు ఉంటారంటే ఇండివిజువల్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు నేను అందరం కూడా మనం ఇండివిజువల్ కిందకి వస్తూ ఉంటాం. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే ప్రైవేట్ కంపెనీలు ఏం చేశారంటే నేషనలైజేషన్ చేశారు. ప్రైవేట్ కంపెనీలు నేషనలైజ్ చేశారు అంటే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు భారత ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే మనకి కొన్నది, బయ్యింగ్ అంటారు అన్నమాట, కొన్నది. ఎట్లా అని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి సార్ అంటే మనకి 1969 మనం తీసుకోవచ్చు. 1969లో 14 బ్యాంకుల్ని జాతీయకరణ చేసింది. అంటే ప్రభుత్వం అనేది తీసుకుంది, అంటే వ్యక్తిగతంగా వేరువేరు వ్యక్తులు ప్రైవేటు పరంగా అంటే లాభాపేక్షతోటి సంక్షేమం అనేది లేకుండా ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అంటే నడుపుతున్నటువంటి విధానాన్ని మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిని అంతా కూడా గవర్నమెంట్ తీసుకుంది. దాన్ని నేషనలైజేషన్ అంటారు. ఇప్పుడు దీనికి అంశాన్ని చూడండి. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు ఏవైతే పిలబడతా ఉన్నాయో మనకి లాస్ట్ ఎండింగ్లో కూడా మనకి మేము సంస్థలని కొన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ గురించి చెప్పారు. అవి రేపు చెప్తాను క్లాసులో, రైట్? ఇప్పుడు చూద్దాం నేషనలైజేషన్ అంటే ఏంటి సార్ అని. దీనికి ఆపోజిట్ అంటే ప్రభుత్వ రంగ ఆస్తులు అనేవి
ప్రైవేట్ వ్యక్తులకు ఏం చేస్తున్నారు సార్ అంటే అమ్ముతున్నారు, రైట్. అంటే ఇక్కడ ఓనర్ ఎవరు? ఇక్కడ గవర్నమెంట్ తమ ఆస్తుల్ని ఎవరికి అమ్ముతుంది? ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతుంది. ఎందుకు అమ్ముతుంది సార్? జాగ్రత్తగా చూడండి. ఎందుకు అమ్ముతా ఉందంటే, సపోజ్ ఒక వ్యక్తి మనం తీసుకున్నప్పుడు ఒక రైతుని తీసుకుందాం. ఒక రైతుకి 1 ఎకరం పొలం ఉంది. 1 ఎకరం పొలం ఉంది. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆయన కొడుకు మనకి ఎంటెక్ చేయడానికో లేకుంటే ఎంఎస్ చేయడానికో ఫారిన్ పంపిస్తాడు అనుకుందాం, విదేశాలకు వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఉన్న పొలాన్ని మొత్తాన్ని అమ్మేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి తమ కొడుకుని చదివించుకుంటాడు. ఈరోజు ఎందుకని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ అంటే, నిర్మలా సీతారామన్ గారు 2 అంశాలు చెప్పారు. ఏమని చెప్పారు సార్ అంటే, దేశం అనేది గ్రోత్ రేట్ అనేది బాగా పడిపోయింది, కొన్ని సంస్థలు జీరోకి వెళ్ళిపోయినాయని చెప్పేసి, వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఎస్టిమేషనారు. తర్వాత ఏం చేస్తుందంటే, ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది మనకి లేదు. ఎంప్లాయ్మెంట్ ఎందుకని? లేబర్ పాలసీ, లేబర్ లాస్ని మనకి రీఫార్మ్ చేస్తున్నారంటే ఎంప్లాయ్మెంట్ అనేది లేదు కాబట్టి, ఉన్నటువంటి వాళ్ళ చేతనే ఎక్కువ పని చేయించుకుంటున్నారు. ఎందుకని ఎంప్లాయ్మెంట్ లేదంటే ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ లేదు కాబట్టి. ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ లేనప్పుడు ఎందుకు కార్మికులు ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్గా వాళ్ళకి శాలరీస్ ఇవ్వరు కదా, అందుకని తీసేస్తారు. ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నామంటే దీనివల్ల మనకి ఎక్కువగా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది వస్తూ ఉంది. దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మనకి ఇప్పుడు నేను చెప్పడానికి అవకాశం లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకని ఇలాగా ప్రైవేటైజేషన్ని నేషనలైజేషన్ ఏంటంటారంటే ప్రజల సంక్షేమం కొరకు చేసింది. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్షతోటి ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి నేషనలైజ్ చేసింది. ఈరోజు నేషనలైజేషన్ ఎందుకు చేస్తా ఉంది సార్ అంటే, ప్రభుత్వం దగ్గర డబ్బు లేని పరిస్థితి, ఇండస్ట్రీస్లో గ్రోత్ లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. సో కాబట్టి ఉన్న ఆస్తులు మొత్తాన్ని అమ్మేసి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ప్రైవేట్ వాడు డబ్బులు ఇస్తాడు. ఎలా అమ్ముతారు అన్నప్పుడు మనకి 100% తీసుకుందాం. ఒక కంపెనీని మనం 100%గా తీసుకుంటా ఉన్నప్పుడు 51% అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, 41% అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, ప్రైవేట్ ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చేసారు, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు సార్ అంటే డబ్బులు. ఇప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళు ఇస్తున్నటువంటి 40% వాటాని ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఖర్చు పెడతా ఉంటుంది. ఇది చాలా బేసిక్స్ ఎకానమీ, మనకి కొంత ఐడియా పెట్టుకోవడానికి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేస్తూ ఉంది అన్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి. వాటా ఎందుకు వేసుకుంటాం? సో ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఒక చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు 5 కేజీలు 10 కేజీలు చేప ఉంటుంది. ఎందుకు అంత చేప మనం డబ్బులు పెట్టాలి, వేరే వాడిని పిలుచుకొని చెరుకు కొంత తీసుకుని వెళ్తాం, ఇద్దరికి లాభం ఉంటుంది. అట్లనే ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి లాభం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకి ఖర్చు పెట్టచ్చు, రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతూ ఉంది సంబంధించి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే లిబరలైజేషన్ తీసుకుందాం. లిబరలైజేషన్ అంటారన్నమాట. సో లిబరలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? దీన్ని ఏమంటామంటే సరళీకరణ అంటారు. సరళీకరణ 1991లో మనకి ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. రావు మన్మోహన్ సింగ్ మోడల్ అంటారు. ప్రధానమంత్రి మనకి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు, ప్రధానమంత్రి పివి నరసింహ గారి టైంలో మనకి ఎల్పిజి మోడల్ తీసుకుంటూ వచ్చారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇది గ్రూప్ 2లో సిలబస్. ఎల్పిజి మోడల్ అని చెప్పేసి ఒకటి ఉంది మనకి, రైట్. ఇది గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ నేను చిన్న పాయింట్ చెప్తాను. ఇక్కడ లిబరలైజేషన్ అంటే అర్థం ఏంటి సార్? ఇది ఇంపార్టెంట్. ఒక వర్డ్ ఏం చెప్తా ఉందంటే లిబరలైజేషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ ది రిస్ట్రిక్షన్స్ అంటారు. రిమూవింగ్ ఆఫ్ ది రిస్ట్రిక్షన్స్ అంటారు, లేకుంటే రిలాక్సేషన్ ఆఫ్ ది రిస్ట్రిక్షన్స్ అంటారు. రెండు ఒకటే. ఈ రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1991 ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మనం చూసుకుంటా ఉన్నప్పుడు, 1991లో ఎలా ఉండేదంటే ఏదైనా ఒక కంపెనీ ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే ఆ కంపెనీ ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఓనర్కి లైసెన్స్ తీసుకోవాలి. దీన్ని మనం లైసెన్స్ రాజ్ అంటారు. ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలన్న లిమిట్ అనేది ఉంటుంది. ఇన్ని వస్తువుల కన్నా ఎక్కువ ఉత్పత్తి చేయకూడదు. సో కాబట్టి ఏది చేసినా సరే ప్రైవేట్ వ్యక్తులపైన ప్రభుత్వం అనేది ఆధిపత్యం చెలాయించి సరైన ఉత్పత్తి లేకుండా పోయింది. కంపెనీ పెట్టాలన్నా, ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయాలన్నా ప్రతిదీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అన్ని చట్టాలు కూడా రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి 1991లో మీకు ఇవన్నీ ఎకానమీలో వస్తాయి, మీరు ఒకసారి చదవండి, మీకు ఐడియా వస్తుంది. 1991లో ఏం చేసింది సార్ అంటే డీలైసెన్సింగ్ ఆర్ డీరెగ్యులేషన్ అంటారు. అంటే లైసెన్స్ అనేది మనకి కొన్నిటికి మాత్రమే పెట్టారు. డీరెగ్యులేషన్ అంటే ప్రభుత్వం అనేది అన్నింటినీ రెగ్యులేట్ చేయకుండా కొంత సరళీకరణ చేసింది. అంటే ఒక మాట చెప్పాలంటే స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఒక టీచర్ ఏమాడంటే కొంత కంఫర్టబుల్గా తయారయ్యాడు విద్యార్థులకి. ఇక నెక్స్ట్ వచ్చరికి ఎఫ్డిఐలు అంటే ఏంటిది? ఇది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్.
ఒకసారి ఎఫ్డిఐలు ఏంటి అనేది మనకు ఒక చాప్టర్ ఉంది, దాన్ని మీరు ఒకసారి సబ్జెక్ట్ చదవండి, మీకు కొంత క్లారిటీ వస్తుంది. మనము ప్రైవేటైజేషన్ అని చెప్పుకున్నాము, మీకు చెప్పాను మొత్తము 8 అంశాలను మొత్తాన్ని నేను ఏం చేశానంటే 3 భాగాలు చెప్పాను. ఒకటి ప్రైవేట్ అని, లిబరలైజేషన్ అని, తర్వాత వచ్చరికి ఎఫ్డిఐలు అని చెప్పి చెప్పుకున్నాం. 4వది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్పుకున్నాం. సో లిబరలైజేషన్ ఎక్కడంటే మైనింగ్ సంబంధించింది, ఎఫ్డిఐలు దేనికి సంబంధించింది సార్ అంటే డిఫెన్స్కి సంబంధించింది, రైట్. ఇక్కడ ఎఫ్డిఐ అంటే ఏంటో మనం సింపుల్గా కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే పెట్టుబడులు ప్రత్యక్షంగా తీసుకొచ్చి పెడుతున్నారు ఎవరంటే ఫారినర్స్. ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే చూడండి, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చింది. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్లో మనకి ప్రైవేటు సంస్థల యొక్క ఉత్పత్తిని గవర్నమెంట్ తగ్గించింది. గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది ప్రైవేట్ వాళ్ళ మీద. ఇప్పుడు ఏం చేస్తుంది సార్ అంటే గవర్నమెంట్ అనేది కొంత ఫెసిలిటేటర్గా మారిపోయింది. ఫెసిలిటేటర్ మారిపోయి ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో లిబరలైజేషన్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ ఏం చేస్తుంది సార్ అంటే ఎఫ్డిఐలు పెడుతున్నారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఎవరైనా విదేశీ వాళ్ళు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టచ్చు. ఉదాహరణకు వచ్చరికి మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి అమెజాన్ కంపెనీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడుతున్నారు. ఇక విదేశాలకు సంబంధించినటువంటి చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలన్నీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇది పోక్సో లాంటి ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చి మన దేశంలో పెడుతున్నారు. దీనివల్ల మన దేశంలో ఏమవుతుంది సార్ అంటే పెట్టుబడి పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క పర్చేజింగ్ పవర్ పారిటీ పెరుగుతూ ఉంటుంది, కొనుగోలు సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికైతే ప్రజల యొక్క కొనుగోలు సామర్థ్యం పెరుగుతూ ఉంటుందో పేదరికం అనేది తగ్గుతూ ఉంటుంది. పేదరికం తగ్గటం వల్ల దేశం అనేది ధనిక దేశంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఎఫ్డిఐని మనం ఇన్వైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఈ ఎఫ్డిఐని ఇన్వెస్ట్ చేయడానికి 2 రకాలు ఉంటాయి మనకి. ఒకటి ఏంటంటే ఆటోమేటిక్ రూట్ అంటారు అనమాట. ఆటోమేటిక్ రూట్ అంటే డైరెక్ట్గా వచ్చేసి మన దేశంలో పెట్టుబడులు పెట్టచ్చు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ రూట్ అంటారు అనమాట. ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్ అని చెప్పేసి ఉంటుంది, రైట్. ఇప్పుడు ప్రధానంగా వచ్చరికి 2 అంశాలు చదువు. ఒకటేం చెప్పుకున్నాం మనం, ఆటోమేటిక్ అని చెప్పుకున్నాం. రెండోది వచ్చరికి గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. ఆటోమేటిక్ రూట్ అంటే అర్థమైంది సార్ అంటే డస్ నాట్ రిక్వైర్ ది ఎనీ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రయర్ అప్రూవల్ అంటే అర్థం ఏంటంటే ముందస్తు అనుమతి అవసరం లేదు. ఎవరైనా భారతదేశంలోకి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టచ్చు. మన దేశంలో అప్రూవల్ అవసరం లేదు, డైరెక్ట్గా మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నామని జస్ట్ సమాచారం ఇస్తే చాలు, దానికి వాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు. ఇట్లా ఎఫ్డిఎల్ 2 రకాలు, అంటే ఆటోమేటిక్ అండ్ దెన్ గవర్నమెంట్ రూట్ అంటారనమాట. సో ఈ గవర్నమెంట్ రూట్లో ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ అ నీడ్ టు ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ప్రయర్ అప్రూవల్ అంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. గవర్నమెంట్ యొక్క ముందస్తు అనుమతి ఎలా ఉంటుంది సార్ అంటే మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేటర్ పోర్టల్ అని ఉంటుంది అనమాట. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేటర్ పోర్టల్ అని ఉంటుంది. దాంట్లో ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. మేము పలాని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి సంబంధించి కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఇట్లాగా చాలా అంశాలు ఉంటాయి కదా మనకి, ఇండస్ట్రీస్ అని ఇట్లా పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెడతారు. ఇది మొత్తాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు సార్ అంటే ఎఫ్ఐబి మానిటర్ చేస్తుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటే మన దేశంలోకి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండేటువంటి ఏజెన్సీని ఇట్స్ కమ్స్ అండర్ ది వర్కింగ్ ఆఫ్ ది డిఫరెంట్ మినిస్ట్రీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఆటోమేటిక్ రూట్లో దేర్ నీడ్ నాట్ టు ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఇన్వెస్టింగ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ ఎనీ సెక్టార్స్. సో టేకింగ్ ది గవర్నమెంట్ రూట్కి వస్తూ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సో దానికోసం మనకి ఎఫ్ఐబిని పెట్టారు. నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఐబిని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017వ సంవత్సరం మే నెలలో దీన్ని రద్దు చేసి పడేశారు. ఇంపార్టెంట్, ఇట్ ఈస్ సస్పెండెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 ఇన్ ద మంత్ ఆఫ్ మేలో మనకి చెప్పుకోవచ్చు ఎఫ్ఐబిని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి దీని ప్లేస్లో ఎవరు వచ్చారు, రైట్ చూద్దాం. దానికన్నా ముందు ఒకటి చాలా ఇంపార్టెంట్, డిప్ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ప్రమోషన్. గుర్తుపెట్టుకోండి, పాలసీ ప్రమోషన్ పాలసీ కాదు. ఇది దేనికి సంబంధించి? ఐ అంటే ఇండస్ట్రీస్కి సంబంధించి. దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటానికి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ అని చెప్పేసి 1995లో ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇది.
1995లో ఏర్పాటు చేస్తే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది 2007లో మనకి 2017లో దీన్ని రద్దు చేశారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేశారు సార్, దీని ప్లేస్లో ఎవరు వచ్చారు సార్ అంటే డిప్ అనే దాన్ని నేమ్ చేంజ్ చేశారు. డిప్ అనే దాన్ని నేమ్ చేంజ్ చేసి ఏం పెట్టారు సార్ అంటే దీనికి ఒక కొత్త పేరు పెట్టారు, DPIIT అని పేరు పెట్టారు అనమాట. చూడండి ఒకసారి, FIB అనేటువంటి దాన్ని రద్దు చేసి 2017లో ఆల్రెడీ 1995లో ఎగ్జిస్ట్ అయినటువంటి దానికి రీనేమ్ చేంజ్ చేసి 2019లో ఈ నేమ్ చేంజ్ చేసి దీనికి ఏమని పేరు పెట్టారు సార్ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి వచ్చారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, డిప్ అనేది రీనేమ్ చేంజ్ చేశారు. యాక్చువల్లీ డిప్ ఎప్పుడు ఫామ్ అయింది, మనకి 1995లో ఫామ్ అయింది. ఫారిన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీని మనం రద్దు చేసుకున్నాం 2017లో. ఇప్పుడు డిప్ని రీనేమ్ చేంజ్ చేసుకున్నాం. ఎలా చేంజ్ చేసుకున్నాం సార్ అంటే ఇలా చేసుకున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ అని చెప్పేసి పాలసీ ఇన్ ట్రేడ్ అంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ అంటారు అనమాట. ఇది కూడా తప్పమ్మ, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్, ఇది రైట్. ఇది మనకి పేరు మార్చుకుంటూ మనకి ఏమైంది సార్ అంటే మనకి డిప్గా DPIITగా మారింది. డి అంటే డిపార్ట్మెంట్, పి అంటే ప్రమోషన్, ఐ అంటే ఇండస్ట్రియల్, ఐ అంటే ఇంటర్నల్ ట్రేడ్. ఇప్పుడు మనకి ఏం చేస్తాం సార్ అంటే యాక్చువల్గా డిప్ని దేనికోసం పెట్టుకున్నామని చెప్పుకున్నాం మనము, ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం, మనకి దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు పెట్టుకున్నాం చెప్పుకున్నాం. 2019లో నేమ్ చేంజ్ చేసుకున్నాం, డిప్ రీనేమ్డ్ యాజ్ ఏ DIPT అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది సార్ అంటే దీనికి అడిషనల్గా బాధ్యతలు ఇచ్చి FDIలని ఫెసిలిటేటర్గా ఉండండి అని చెప్పేసి పెట్టారు. అంటే FIBని తీసేసిన తర్వాత 2019లో మనకి డిప్ని పేరు మార్చి నువ్వు ఏం చేయాలి, ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు మిగతా అంశాలను చూడాలి, FDIకి రెస్పాన్సిబుల్గా ఉండి FDIలకి ఫెసిలిటేటర్గా ఉండండి అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు అంశం ఏంది సార్ అంటే టోటల్గా మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈరోజు FDIలు అనేవి గవర్నమెంట్ రూట్ ద్వారా వచ్చినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆటోమేటిక్ రూట్లో అవసరం, జస్ట్ ఇంటిమేషన్ ఇస్తే చాలు. ఇక్కడ మనకి DPIIT వల్ల అప్రూవల్ తీసుకుంటేనే మనకి దేశంలోకి FDIలు వస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనం చూస్తూ ఉంటాం, రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. నెక్స్ట్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పదాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఎక్కడ కనిపిస్తాం సార్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అటామిక్ ఎనర్జీలో పెట్టారు. FDIలు దేనికి సంబంధించింది మనకి చెప్పాలి. FDIలు దేనికి సంబంధించింది సార్ అంటే మనకి డిఫెన్స్ సెక్టార్లో మనం FDIని ఇన్వైట్ చేస్తున్నాము. ఎంత ఇన్వైట్ చేస్తున్నామంటే గతంలో ఉన్నటువంటి 49% మనము పెంచి 74% పెంచాము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. FDIని డిఫెన్స్ సెక్టార్లో మనకి ఇస్తున్నాము. ఇది ఏంటి సార్ అంటే మనకి ఆటోమేటిక్ రూట్ అనమాట. ఆటోమేటిక్ రూట్ గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్ రూట్లో గతంలో 49% ఇండస్ట్రీస్ ఎవరైనా వచ్చినప్పుడు విదేశీయులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 49 74 చేసుకుంటూ వచ్చాము, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి అటామిక్ ఎనర్జీలో మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మనం పెట్టుకుంటున్నాం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి సార్ అని చెప్పండి. ఇక చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి, అంటే మనకి ఆదాయాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎవరెవరు పెడతారు సార్ అంటే పేర్లో అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వము ప్లస్ ప్రైవేటు ఇద్దరు కలిసి పార్ట్నర్గా ఉండి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. లాభాలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేటు ఇద్దరు కలిసి పంచుకుంటారు. అంటే ఇలా ఎందుకు జరుగుతా ఉంది సార్ అంటే మనకి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని పరిస్థితి, అందువల్ల ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానించి ఇద్దరం కలిసి పనిచేద్దాము, తద్వారా నీకు లాభం ఉంటుంది, తర్వాత మా దేశ ప్రజలకు కూడా బాగుంటుందని చెప్పేసి సహకారం అనేది తీసుకుంటారు. ఇది తప్పు కాదు. ఉదాహరణకు వచ్చరికి హైదరాబాద్లో మెట్రో ట్రైన్ అనేది మనకి కన్స్ట్రక్షన్ జరిగింది. అదే కనుక ప్రైవేట్ సెక్టార్ కనుక హెల్ప్ చేయలేకపోతే L&T వాళ్ళు ఈరోజు మనకి మన కన్స్ట్రక్షన్ జరిగేది కాదు ఈరోజు. సో కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎప్పటికైనా మంచిదని చెప్పేసి మనము ఆహ్వానించవచ్చు. ఇక చివరిగా మనము కన్క్లూడ్ చేసుకుందాము. మొత్తం 8 రంగాలని చెప్పుకున్నాము. 8 రంగాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? నేను దీనికి సింపుల్గా ఒక కోడ్ పెడుతున్నాను. నింగి నేల అని చెప్పేసి మనం పిలుస్తాం. నింగి నేల. సో నింగి నేల అన్నప్పుడు భూమి ఆకాశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 8 అంశాలని ఈ నింగి నేల అనే పదం నుంచి గుర్తుపెట్టుకోవచ్చు. సో నింగి అన్నప్పుడు నేలలో ఏముంటుంది సార్ అంటే బొగ్గు ఉంటుంది. బొగ్గు నుంచి మనం ఏం తయారు చేస్తాం సార్ అంటే
పవర్ అనేది తయారు చేస్తాం, విద్యుత్ అనేది తయారు చేస్తాం. ఇక బొగ్గుతో పాటు మనకి ఏముంటాయి సార్ నేలలు అంటే మినరల్స్ ఉంటాయి. మినరల్స్ అంటే మనకి మెటల్స్, నాన్ మెటల్స్, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఇవన్నీ కూడా నేలలో నుంచి తీస్తాం. ఇది మనకి తర్వాత వచ్చారు. ఇంకా నేలలో ఏమంటాయి సార్ అంటే అటామిక్స్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. అంటే డైరెక్ట్గా అటామిక్ ఎనర్జీ భూమిలో తీస్తారని కాదు. మనకి అటామిక్ ఎనర్జీ దేని నుంచి తయారు చేస్తారు? యురేనియం, థోరియం, ఇల్కనైట్, జిర్కోనియము, ఇలాంటి మనకి యురేనియము, థోరియము, మోనోజైట్, జిర్కోనియం, ఇల్కనైట్ లాంటి వాటి పదార్థాలని మెటల్స్ని తీసుకెళ్ళి దాన్ని మనం ప్రాసెస్ చేసి అటామిక్ ఎనర్జీని తీస్తాము. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే బొగ్గు నేలలో దొరుకుతోంది. బొగ్గు నుంచి మనం ఏం చేస్తాం? థర్మల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం. ఈరోజు దేశంలో ఎక్కువ ఎనర్జీ ఏంటి సార్ అంటే థర్మల్ ఎనర్జీ, అంటే పవర్ సప్లై కింద చెప్పుకోవచ్చు. ఇక మినరల్స్ అన్నప్పుడు మెటల్స్, నాన్ మెటల్స్ అన్నీ వస్తాయి. మనకి ఐరన్కి సంబంధించి మాంగనీసు ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అటామిక్ ఎనర్జీ అంటే యురేనియము, థోరియము, ఇల్కనైట్, జిర్కోనియం అన్నీ కూడా మనకి అటామిక్ ఎనర్జీలో వాడతారు. మొత్తం ఎనర్జీ మనకి 4 వచ్చినాయి ఇక్కడ. రైట్, నింగికి వద్దాం. సో మనకి సివిల్ ఏవియేషన్ అనే పదాన్ని మనం చెప్పుకున్నాం. సో ఏవియేషన్ అంటే మనకి విమానయానం అనేది ఎక్కడ వెళ్తుంది? భూమి మీద వెళ్ళిద్దా? కాదు, నింగిలో వెళ్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి స్పేస్కి మనకి శాటిలైట్స్ పంపిస్తున్నప్పుడు ఎక్కడ పంపిస్తాము? నింగిలేక పంపిస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి సార్ అంటే 6 వచ్చినాయి, ఇంకా 2 మిగిలిపోయినాయి. నింగి నేల రెండింటిని కవర్ చేస్తూ మనకి ఎవరు ఉంటారు సార్ అంటే డిఫెన్స్ ఉంటుంది. నింగి నేల రెండింటిని కవర్ చేస్తూ డిఫెన్స్ ఉంటుంది. అంటే రక్షణ శాఖను మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది మనకి. సో వాటర్ కంటెంట్ పక్కన పెట్టుకుంటే ఇక్కడ మనకి ఏవియేషన్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఆర్మీ మనకు కనిపిస్తుంది. కాబట్టి రెండింటిని కలిపి మనం ఏం పెట్టుకోవచ్చు సార్ అంటే డిఫెన్స్ అని పెట్టుకోవచ్చు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఈ మొత్తాన్ని కలిపి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదం ద్వారా గుర్తుపెట్టుకో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట మౌలిక వసతులు అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి సార్? కనీస మౌలిక సదుపాయాలు లేకుంటే కనీస వసతులు అంటారు. ఏదైనా బొగ్గు కానీ, మినరల్స్ కానీ, అటామిక్ ఎనర్జీ కానీ ఏది తీసుకున్నా సరే కనీస అవసరాలు కావాలి. మీకు గతంలో చెప్పాను, ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆ పరిశ్రమకి నీటి సదుపాయాలు కావాలి, ఆ పరిశ్రమకి రోడ్డు కావాలి, ఆ పరిశ్రమకి మనకి వెహికల్స్, వాహనాలు కావాలి, ఆ పరిశ్రమకి ఎలక్ట్రిసిటీ కావాలి, ఆ పరిశ్రమలకి మనకి టెలిఫోన్ కావాలి. ఏదైతే మనం ఒక అంశాన్ని మనం నడపడం కొరకు కావాల్సిన అంశాలన్నిటి కూడా మౌలిక సదుపాయాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను, చికెన్ బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు ఏం కావాలి మీకు? సో చికెన్ కావాలి, బిర్యానీ ఐటెం కావాలి, మసాలా కావాలి, ఇవన్నీ కలిస్తేనే మీకు బిర్యానీ చేయగలుగుతారు. అలాగే ఒక ఇండస్ట్రీని కానీ మనం పెట్టాలన్నా మనకి ఏం కావాలి సార్ అంటే ఇవన్నీ అయితేనే మన ఇండస్ట్రీని మనం పెట్టగలుగుతాం. సో ఇట్లాగా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, సామాజిక మౌలిక వసతులు అంటారు. సామాజిక మౌలిక వసతులు అంటే సమాజం ఎక్కువ మందికి ఉపయోగపడేది. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ని తీసుకుందాం. సో హాస్పిటల్ అంటే మనకి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు ఉపయోగపడుతున్న అంశం అనమాట. ఇలాంటి వాటికి కూడా ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే ప్రైవేటైజేషన్ తీసుకుంటాం అనేది మనం చూడొచ్చు. రైట్, చూడండి, నింగి నేల అని చెప్పు. నేల అన్నప్పుడు కోల్ నుంచి పవర్ తీస్తాం. మినరల్స్ ఉంటాయి, మినరల్స్ తర్వాత అటామిక్ ఎనర్జీ ఉంటుంది. ఇవి కూడా యురేనియం, థోరియం నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. నింగి అన్నప్పుడు ఆకాశం తీసుకుంటాం. ఏవియేషన్ ఇక్కడ విమానాలు అక్కడికి వెళ్తూ ఉంటే స్పేస్ కూడా ఇక్కడే ఉంటుంది. నింగి నేలలో మనకి లేదని సార్ అంటే రక్షణ, విమానయానానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. విమానయానం కాదు కానీ డిఫెన్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి 8 అంశాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి లిబరలైజేషన్ క్రింది 8 దేనికి ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు మీరు ఇది చెప్పారంటే చాలా గ్రేట్ మీరు. రైట్, 8 లిబరలైజేషన్ దేనికి ఇచ్చారు సార్ అంటే మినరల్స్కి ఇచ్చారు. ఎం మీన్స్ మినరల్, ఎల్ మీన్స్ లిబరలైజేషన్. ఆల్ఫబెటికల్ ఆర్డర్ సిరీస్ తీసుకోండి. ఎల్ఎంఎన్ కదా, రైట్, KLMN అనమాట. సో లిబరలైజేషన్ దేనికి ఇచ్చారు సార్ అంటే మినరల్స్లో ఉన్నది మనకి లిబరలైజేషను. రైట్, డిఫెన్స్లో ఏముంది మనకి FDI ఉంది. FDI డి ఫర్ డిఫెన్స్ ఇక్కడ. ఇక నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు మనము, ఏం చెప్పాం మనకి PPP అని చెప్పుకో. అటామిక్ ఎనర్జీలో మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అన్ని కూడా ఆటోమేటిక్గా ప్రైవేట్ పనిచేస్తుంది. ఇలాగా ఓవరాల్గా ఏమున్నాయి మీరు పేపర్ చదివి ఉంటారు కానీ ఏమీ అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ నాకు అర్థమైంది. ఎందుకంటే సో బేసిక్స్ నాలెడ్జీ ఉన్నప్పుడే మాత్రం మనకు అర్థమవుతుంది. స్టార్ ఇండియా అకాడమీకి ఇచ్చేది ఏంటంటే బేసిక్స్ ఇస్తుంది. కరెంట్ అఫైర్ రాగానే మనకి ఎందుకు అర్థం కాదు సార్ అంటే బేసిక్స్ లేవు కాబట్టి. అందుకే మనం ఏం చేస్తున్నాం సార్ అంటే బేసిక్స్ ఇచ్చుకుంటూ కరెంట్ అఫైర్ని మనం టచ్ చేస్తున్నాము, ప్లస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాం. మీరు కావాలంటే
హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ ఛానల్ సెర్చ్ చేసుకోండి, ఇలాగా 8 అంశాలు గుర్తుపెట్టుకొని ఎవరైనా చెప్పారని నన్ను అడగండి. రైట్, ఇది మనకి ఉన్నటువంటి ప్రధానమైన అంశము. సో కాబట్టి మంచిగా నోట్స్ రాసుకోండి. ఇక నెక్స్ట్ ఒక్కొక్క దాని మీద మనం స్టడీ చేస్తాం. సో కోల్కి సంబంధించింది ఎలా ఉంటుంది, మినరల్ ఎలా ఉంది, అటామిక్, ఇక్కడ పవర్కి సంబంధించి చూడండి ఒకసారి. ఇది ఓన్లీ యూనియన్ టెరిటరీకి సంబంధించింది, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే మనకి ఇలా చేశారు, మిగతా దాంట్లో చేయలేదు. ఇది ఒక కీ పాయింట్ మనకి. రే ఎఫ్డిఎల్ అన్నప్పుడు మనం ఏం చేసుకున్నాం, 74కి ఇంక్రీజ్ చేశారు. ఎంత నుంచి అంటే మనకి ఆటోమేటిక్ రూట్లో 74కి తీసుకుంటూ వచ్చారు. సో ఇలాగా మెయిన్ కీ పాయింట్స్ మనం పెట్టుకున్నామంటే సింపుల్గా ఆన్సర్ చేసి. థ్యాంక్ యూ ఫర్ ది వాచ్.